పొగాకు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని రాజానగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గిట్టుబాటు ధరల సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అలాగే గుంటూరు మిర్చి రైతుల సమస్యలను కూడా జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, లీజుకు భూములు తీసుకొని సాగు చేసిన రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదని, కిలో పొగాకు ఉత్పత్తిపై రైతుకు సుమారు 39 రూపాయలు మాత్రమే మిగులుతోందని వివరించారు. ప్రాసెసింగ్ అనంతరం కిలో పొగాకులో సుమారు 800 గ్రాముల నాణ్యమైన కత్తర్ టొబాకు మాత్రమే లభిస్తుందని, కాడలు తొడములు తొలగించిన తర్వాతే నాణ్యమైన ఉత్పత్తి సిద్ధమవుతుందని తెలిపారు. ఒక్క సిగరెట్ తయారీకి కేవలం 0.71 గ్రాముల పొగాకు మాత్రమే అవసరమని పేర్కొన్నారు. సిగరెట్ కంపెనీలు ధరలను భారీగా పెంచి లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఆ లాభాల ఫలితం రైతులకు చేరడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పన్నుల పెంపుతో సిగరెట్ ధరలు పెరిగాయని, అయితే రైతులకు గిట్టుబాటు ధర మాత్రం అందడం లేదని విమర్శించారు. 5 నెలల పాటు కష్టపడి పంట పండించిన రైతుకు సరైన ధర లేకపోవడం బాధాకరమని, పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక ఇబ్బందులు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తూ రైతుల ఆత్మహత్యలకు పాలకుల వైఖరే కారణమని విమర్శించారు. అలాగే పొగాకు కొనుగోలు ధరల విషయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని ఆరోపించిన జక్కంపూడి రాజా రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రైతుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దేవరపల్లి టొబాకో బోర్డును సందర్శించనున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాలు అనేకం చూసాం. వ్యవసాయం పట్ల చాలా తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టే గతంలో కూడా మనం చూస్తే వ్యవసాయం దండగా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతాంగం అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా విత్తనాల కోసం కావచ్చు, ఎరువుల కోసం, లేకపోతే కూలీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అన్ని రకాలుగాను కూడా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ప్రభుత్వం మేమున్నాము అనేటువంటి భరోసాని కల్పించే పరిస్థితి లేదు. అందుగురించే ఆవేళ అధికారంలో ఉన్న, ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న, ప్రజాపక్షంగా నిలిచేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రైతుకి కష్టం వస్తుందో అక్కడ నేనున్నాను అనేటువంటి పద్ధతిలో మనం గమనిస్తే, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సమస్య వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మామిడి రైతులకి మేలు జరిగింది. గుంటూరులో మిర్చి రైతులకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి తరపున గొంతెత్తినప్పుడే ఈ ప్రభుత్వం ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం కనీసం ఆలోచన చేసింది. ఈవేళ పొగాకు రైతుల వంతయింది. మనం గమనిస్తే నారు నాటి ఆకు కోసి బ్యారెల్లో క్యూరింగ్ చేసి గ్రేడింగ్ పూర్తి చేసుకుని
బోర్డులో వేలంపాటకి తీసుకుని రావడానికి 5 నెలల పాటు కష్టపడి అప్పులు తెచ్చి బ్యారెన్లు లీజుకి తీసుకుని పెరిగినటువంటి ఎరువులు కూలీల ఖర్చుని ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డీజిల్ ఖర్చుల్ని మోస్తూ ఆఖరికి క్యూరింగ్ చేసేటటువంటి సమయంలో వాడేటటువంటి కట్టెల రేట్లు కూడా పెరిగిన వాటన్నిటినీ కలిపి 2.5 లక్షల రూపాయలు దాదాపుగా ఒక ఎకరానికి రైతు పెట్టుబడి పెడితే ఆ రైతుకి వచ్చేది దిగుబడి కేవలం ఒక ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. మరి అటువంటిది మనం గమనిస్తే ఇవాళ అదే ఎకరానికి ఆన్ అన్ యావరేజ్ ఆ వచ్చే 10 క్వింటాలని ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం 200-220 గమనిస్తే ఒక ఎకరానికి వచ్చి రైతుకి 2,20,000 రూపాయలు వస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు.